పెరుగుతున్న ధరలతో జనం కంగారు పడుతున్నారు. సగం సంపాదన నిత్యావసరాలకే ఖర్చవుతుందంటున్నారు. పిల్లల ఫీజులు ఎలా కట్టాలని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. నిన్న మొన్నటి వరకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది టమాటా లాంటి వస్తువుల ధరలన్నీ భారీ ఎత్తున పెంచడంతో టమాటాలకి తుపాకులతో కూడా కాపలా కాసుకున్న ఘటనలు కొన్ని చూసాము. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నిత్యావసర వస్తువులకు వచ్చే పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మనం చూస్తున్నాం బియ్యం ధరలు మాత్రం చాలా భారీ ఎత్తున పెరిగిన పరిస్థితి. గత ఏడాది బియ్యం ధరలు అంటే 3,800 ఉన్నది ఇప్పుడు 6,900, అంటే డబుల్ పెరిగిన పరిస్థితి ఏర్పడింది. ఒక బియ్యమే కాకుండా ప్రధానంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సంవత్సరం నీటిని విడుదల చేయకపోవడంతో 2 కార్లకు సంబంధించి నీటిని విడుదల చేయకపోవడంతో ఆ ధరలు విపరీతంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా చూస్తే మిగతా అంటే అన్ని వస్తువుల ధరలు ఇదే విధంగా పెరిగిపోయింది. చాలా దారుణంగా ఏంటంటే కందిపప్పు చాలా దారుణంగా డబుల్ అయిన పరిస్థితి. అంటే గతంలో 60 నుంచి 90 రూపాయలు ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు 190 రూపాయల వరకు వచ్చింది. అంటే ఫైన్ కందిపప్పుకు వచ్చేసరికి 185, 190 రూపాయలు ఉంటాయి. అదేవిధంగా మామూలుగా అయితే 150 రూపాయలు ఉన్న పరిస్థితి. పెసర కూడా అదే పరిస్థితి 40 రూపాయల నుంచి 120 నుంచి 150 వరకు పెరిగింది. పల్లీలు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కొంత మేరకు వెల్లుల్లి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. 150 రూపాయలు ఉన్న వెల్లుల్లి ధర దాదాపుగా 300కు పైగా పెరిగిన పరిస్థితి. అల్లం కూడా దాదాపుగా 300కు పెరిగి కొంత తగ్గుదల వచ్చింది. అయితే చింతపండు, మిర్చి లాంటివి ఇప్పుడు కొత్తగా వస్తున్న నేపథ్యంలో కొంత తగ్గుదల ఉంది. అదే జీలకర్రకు వచ్చేసరికి 300 నుంచి 1,200 రూపాయలకు పెరిగి ఇప్పుడు 800 వద్ద స్టేబుల్ అయి ఉన్న పరిస్థితి. ఇట్లా అన్ని వస్తువుల ధరలు మాత్రం భారీగా పెరుగుతున్న పరిస్థితి. దీంతో నిత్యావసర వస్తువుల ధరల్ని అంటే అందుబాటులోకి లేని పరిస్థితి ఏర్పడింది. ఇవి కూడా రేషన్ దుకాణాల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రేషన్ దుకాణంలో బియ్యం మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరల్ని మాత్రం నియంత్రించడం కొంత కష్టంగా పడింది. దీనికి సంబంధించి ఎట్లా ఉంది నిత్యావసర ధరలు, అంటే పప్పులు, బియ్యం ఇట్లాంటి పరిస్థితి ఏంటి? చాలా పెరిగిపోయినాయండి. నిన్న నేను తీసుకొస్తే కందిపప్పు 180 రూపాయలు కందిపప్పు ఉంది. మినప్పప్పు కూడా సేమ్ అంతే ఉంది. జీలకర్ర ఇవన్నీ కొనే పరిస్థితుల్లో లేదు. ఉల్లిగడ్డలు కూడా చివరికి 80 రూపాయలు. ఇప్పుడు తీసుకున్నాను నేను ఎల్లిపాయలు పావు కిలోనే 40 రూపాయలు తీసుకుంటున్నారు. అల్లం అంతే తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలు బతకడానికి చాలా కష్టంగా ఉంది. మార్కెట్కి వద్దామంటేనే భయం వేస్తుంది. 500 రూపాయలు తీసుకొస్తే నాకు 5 రకాల 6 రకాల కంటే ఎక్కువ రాలేదు. సరుకులు కూడా నిన్న తీసుకొస్తే 5,000 పెడితే నేను చెప్పినవన్నీ కూడా రాలేదు. కొన్ని రాలేదు. ఏంటి అంటే పంపించా, ఫోన్ పే చేశా. 5,000కి ఎన్ని వచ్చాయి, అన్నీ వచ్చాయి మేడం అన్నాడు. బియ్యం చూస్తే ఇప్పుడు 80 రూపాయలు ఉన్నాయి. కిలో 80 రూపాయలు బియ్యం తీసుకున్నాడు. ఏంటయ్యా అంటే 80 రూపాయలు అయింది మేడం, పాత బియ్యం అంత రేటు ఉన్నాయని చెప్తున్నారు. మేమే కొనలేని పరిస్థితిలో ఉన్నాము. మామూలుగా ఇంకా సామాన్య ప్రజలు ఇంకా ఎట్లా కొంటారనేది కూడా మేము అర్థం చేసుకుని రేట్లు తగ్గియాలి. బెండకాయ, దొండకాయ మొన్న 2 డేస్ బ్యాక్ చూస్తే అరకిలో 65 రూపాయలు తీసుకున్నాం. ఏంటి కిలోనా అంటే కాదు, అరకిలో అన్నాడు. తీసుకున్న తర్వాత మనం వాపస్ ఇవ్వలేము. చాలా ప్రాబ్లంగా ఉంది. కొనటానికి తినటానికి పప్పులు, ఉప్పులు పోనీ నాన్ వెజ్ ఏదో పెరిగింది, కనీసం కూరలన్నా చేసుకుని తిన్నామనే సామాన్య ప్రజలు ఉంటారు. ఇవి కూడా పెరిగితే దాని బదులు చికెన్ మటన్లే తక్కువ ఉన్నాయనిపిస్తుంది చూస్తుంటే మార్కెట్లో. అలా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలి. తగ్గితేనే సామాన్యులు తినగలుగుతారు, బతకగలుగుతారు. దాదాపుగా డబుల్ గా పెరిగిన ఈ ధరల్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే దృష్టి కాన్సన్ట్రేట్ చేసి వీటిని దళారీ వ్యవస్థ లేకుండా రైతుల నుంచి నేరుగా వచ్చే విధంగా అంటే బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, ఇవన్నీ డబుల్ అయిన పరిస్థితి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనేది వినియోగదారులు చెప్తున్నారు.